శ్రీ రూపమెత్తిన విఘ్నేశ్వరుడి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. విఘ్నాలను తొలగించి అధిపతి అయిన శ్రీ విఘ్నేశ్వరుని వినాయకుడిగాను గణేశుడిగాను గణపతిగా నిత్యం పూజిస్తూ ఉంటాం. కానీ ఆది గణపతి సాక్షి గణపతిని నిత్యం పూజిస్తూ ఉంటాం. గణేష్ మహారాజు అంటూ ఏ ప్రాంత వాసులు కొలిచినా అవన్నీ పురుష రూపాలుగానే ఉంటాయి. కానీ ఇక్కడ స్త్రీ రూపం దాల్చిన విఘ్నేశ్వరుడి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్ అయితే మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మేము చేసే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుందన్నమాట. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కుదిరితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో వినాయకుడిని విఘ్ననాయకుగా ఆరాధిస్తారు. వైనాయకి, విఘ్నేశ్వరి, గణేష్గాను కొలుస్తారు. ఇక్కడ అది ఎక్కడ శ్రీమూర్తి అవతారం ఎక్కడ ఉంది, దాని వెనక ఉన్న కథ ఏమిటి, దాని గురించి ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రంలో కన్యాకుమారిలోని సుచింద్రంలో గణనాథుడి మనం గణేశ్వరిగా చూడవచ్చు. తలపై చక్కటి అలంకరణతో మకుటం ఉంటుంది. పై చేతులతో అంకుశం, పాసం, కింది చేతుల్లో అభయం, వరద ముద్రలతో కనిపిస్తుంది. మెడకంద శ్రీరూపం, హారం, శుంక్లాభరణలతో ఎడమ పాదాన్ని తాకేంత పెద్ద తొండంతో ఉంటుంది. ఈ విగ్రహం చూడడానికి చాలా చక్కగా ఉంటుంది. మధురై అనగానే మనకి మీనాక్షి అమ్మవారే గుర్తొస్తుంది. ఆ ఆలయంలో విఘ్నేశ్వరుని దర్శించుకోవచ్చు. చొక్కానాథుని సన్నిధికి పక్కన ఈ స్తూపంలో నిల్చున్న ఈ భంగిమలో వినాయకుడిని గమనించవచ్చు. ఈ విగ్రహానికి నడుమ కింద భాగం పులి రూపం ఉంటుంది. అందుకే ఇక్కడ వేగప్రద వినాయకునిగా పిలుస్తారంట ఇక్కడ విగ్రహాన్ని. ఇలాంటి శ్రీరూప గణేశుని మన ప్రఖ్యాత శివాలయం చిదంబరంలో కూడా చూడవచ్చు. ఇక్కడ వేగప్రద రూపిణిగా కానీ చేతులతో ఆయుధాలకు బదులుగా పూలం గుచ్చి ఉంటుంది. ఇది చూడడానికి చాలా శాంతంగా చక్కగా అనిపిస్తుందంట. ఇకపోతే మన మధ్యప్రదేశ్ బెడఘాట్ ప్రాంతంలో చౌసత్ యోగిని ఆలయంలో కనిపించే వినాయకి ఉత్తర భారతదేశం అంతటా ప్రఖ్యాతి చెందింది. 10వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలో గణేశ్వరుని శ్రీ అగ్నివిగా కొలుస్తారు. వినాయకుడి విగ్రహాల్లోని చేతుల్లో పరుసులతో ఉంటుంది. ఈ విగ్రహం మధ్యప్రదేశ్ పాట్నాలో భూతేశ్వర ఆలయం సప్తమాతృకలతో నడుమ ఇక్కడ మన చిన్నారి వినాయకుని కూడా చూడవచ్చు. ఇకపోతే కేవలం హిందూ మతంలోనే కాదు, బౌద్ధ, చైనా మతాలలో సాహిత్యాల్లోని మన వినాయకుని ప్రస్తావన ఉంది. బీహార్లో గిరియక్ ప్రాంతాల్లోనూ, అందుకే మన దేశంలోనే కాదు ఇండోనేషియాలోని బాలిలో గజేంద్రంగా పూజలు అంటుకుంటుంది మన వినాయకి. అసలు మన విఘ్నేశ్వరుడు శ్రీమూర్తి అవతారం ఎత్తడానికి కల కారణం ఏమిటి, దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటి ఈరోజు మనం తెలుసుకుందాం. లోక కళ్యాణార్థం అనేక పురుష దేవుళ్ళు స్త్రీ రూపం దాల్చినట్టు పురాణాల్లో కనిపిస్తుంది. వినాయకుడు కూడా సమిచ్చ అనే రాక్షసుని సంహరించడానికి మహిళగా అవతరించాడని ప్రచారం ఒకటి ఉంది. అలానే మన పరమేశ్వరుడు అంధకాసురుడిని వధించే సమయంలో ఆ అసుడి రక్త బిందులు దేవతలపై పడి ఆయా పురుష దేవతల నుంచి స్త్రీ రూపాలు ఉద్భవించాలని, అలా వినాయకుడి నుంచి వినాయక అవతరించాడనే కథ ప్రాచుర్యంలో ఉంది. ఇక రెండో కథ ఏమిటంటే, శ్రీరూపం వినాయకుడు 64 మంది యోగినులలో ఒకరని కూడా చెప్తారు. ఆ మూర్తిని గజానని, వినాయకి, విఘ్నేశ్వరి, గణేషుని, గణేశ్వరి అనే పేర్లతో పిలుస్తారు. వ్యాఘ్ర పాద గణపతి అని కూడా అంటారు. ఎందుకంటే వినాయకి తల భాగం నుండి ఏనుగు తలల, మెడ నుంచి నడుమ వరకు శ్రీమూర్తుల నడుము నుంచి పాదాల వరకు వ్యాఘ్రప్రభల పాదాల రూపంలో కనిపిస్తాయంట. ఇటువంటి విగ్రహాలు మన ఉత్తర భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తాయంట. ఇక మూడవది ఏంటంటే, మన పురాణాల్లో వినాయకి ప్రస్తావన ఉంది. వినాయకి వివిధ రూపాల్లో విడమర్చి చెప్పే మద్గుర పురాణం విజ్ఞానం తొలగించే ఆయన శ్రీ రూపాన్ని ప్రజాదేవిగా కీర్తించింది. స్కంద పురాణం కాశీని రచించడానికి శివుడు నియమించిన శక్తుల్లో విఘ్నేశ్వరి కూడా ఒకటని చెబుతుంది. మత్స్య పురాణం విష్ణు ధర్మోత్తరధర పురాణంలో వినాయకి ప్రస్తావన ఉంది. దేవి పురాణం వినాయకుని శక్తి రూపమే వినాయకుని వివరిస్తుంది. అసలు మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి తెలపండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు కానీ మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసి వెళ్ళిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మీరు చేసిన వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుందన్నమాట. సో మీ కుటుంబ సభ్యులు మీరు అందరూ వినాయక చవితి శుభాకాంక్షలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.